మద్యం కేసులో సిట్ ఎదుట రజత్ భార్గవ హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, సిట్ ఎదుట రజత్ భార్గవ హాజరుకు సంబంధించి వివరాలేంటి? కొద్దిసేపటి కిందటే మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే తనకు అనారోగ్యంగా ఉందని హాజరు కాలేదని కొంత సమయం కావాలని సిట్ అధికారులు కోరారు. కానీ సిట్ అధికారులు ఖచ్చితంగా ఈ రోజు రావాల్సిన అవసరం ఉందని ఆయనకి తెలిపిన నేపథ్యంలోనే కొద్దిసేపటి కిందట హాజరయ్యారు. వైద్యుల సలహా మేరకు హాజరైనట్లు తెలుస్తుంది. ఆయన గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖకు స్పెషల్ పిఎస్ గా చేసిన నేపథ్యంలో అప్పుడు ఈ మద్యం విధానం మొదటి నుంచి లేనప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ మద్యం విధానం కొనసాగింది, ఏ బ్రాండ్లు వచ్చాయి అనే పూర్తి విషయాలు స్పెషల్ పిఎస్ గా ఉన్న అధికారికి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆదేశాలు కూడా ఏం జరుగుతున్నాయి అనే ఆదేశాలు చూడటం, ఆ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని జీవోలు విడుదల చేసిన క్రమంలో ఆ జీవోలు ఎవరి ఆదేశాల మేరకు విడుదల చేశారు, ఎలా చేశారు అనే విషయాలను అడిగేందుకు వాటి గురించి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించేందుకు ఆయన్ని పిలిచినట్టు మనకి తెలుస్తోంది. కీలకంగా ఆ శాఖలో పనిచేసిన క్రమంలోనే విచారణకు పిలిచారు. అయితే గత 4-5 రోజుల్లో నిందితుల పైన ఛార్జ్ షీట్ పెట్టబోతూ ఉన్నారు. ఈ సమయంలో గనక విచారణ చేపట్టినట్లయితే కొన్ని కీలక విషయాలు రజత్ భార్గవ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. వాటన్నిటినీ ఛార్జ్ షీట్ లో పెట్టి అందులో దాదాపు ఎవరు అంతిమ లబ్ధిదారులు అనే విషయాన్ని కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరిచే అవకాశాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్న నేపథ్యంలోనే విచారణ చేయాల్సి ఉందని తెలిసినట్టు మనకి సమాచారం తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం అయితే ఉంది. స్వప్న, ధన్యవాదాలు జయప్రకాష్.